అమ్మయ్య, ప్రాణాలతో బయటపడ్డా ఉన్నాడు. మొత్తానికి నెల్లూరు చేరుకున్నాం. రే మా అమ్మురా ఫోను. మాట్లాడు. రే బండాప్రా. అమ్ము చెప్పు. రాజా, వెయిట్ చేయమంటే ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏదో చిన్న తప్పైపోయింది. ఐ లవ్ యూ అమ్ము. ఐ లవ్ యూ టూ. ఇంతకీ ఎక్కడున్నావు? కేశవ్ రెడ్డి ఇంట్లో. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఏర్పాట్లు చేసినా నీ పెళ్లి నాతోనే జరుగుద్ది. అదంత ఈజీ కాదు. ఆ కేశవ్ రెడ్డి చాలా డేంజరస్ ఫెలో. వాడెంత డేంజరస్ ఫెలో అయినా వాడిని కొట్టి మరీ నేను తీసుకెళ్తా. నువ్వేం టెన్షన్ పడమాక. పట్టుకోండిరా. ఎక్కడెక్కడ వెతకాలో, ఎన్ని రోజులకి దొరుకుతాడో, వీడిని ఎలా చంపాలని టెన్షన్ పడుతున్నా. భలే దొరికావరా. మా అమ్మ ఇలా అవ్వడానికి కారణం వీడి ఫ్రెండ్సే. అందరినీ చంపేసి ఇంటికి రండ్రా. అలాగే అన్నా. నువ్వు బండి తీరా. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్టు రౌడీ అయిన ప్రతివాడు రాజకీయ నాయకుడిగా మారుతాడనేది మా అమ్మ నమ్మే సిద్ధాంతం. ఎలాగైనా నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకునేది మా అమ్మ కళ. ఆ కళ కలగానే మిగిలిపోతుందనే భయం వీడి వల్ల ఎలా కలిగిందో తెలుసా? లక్ష్మి, నీ పేరు అయ్యో, నేను శ్రీదేవి ఒకేలా ఉండటం మూలన అప్పట్లో అందరూ నన్ను నెల్లూరు శ్రీదేవి అని పిలిచేవారు. అక్క, నేనెప్పుడు వసంత కోకిల సినిమాలో శ్రీదేవినే. అర్థమైందా? అది వదిలేయమ్మా. ఇంత సడన్గా పెళ్లి చూపులేంటి? రే కేశవా, ఎమ్మెల్యే కావాలని ఆశపడితే సరిపోదురా. ప్రతి అడుగు చాలా తెలివిగా వెయ్యాలి. ప్రయోజనం లేకపోతే గాలి కూడా పీల్చకూడదు. అదే రాజకీయం. కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా. నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఒకప్పుడు నెల్లూరు ఎమ్మెల్యే రాఘవరెడ్డి మనవరాళ్ళు. ఇప్పటికీ జనాల్లో ఆయన మీద ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మన దగ్గర నోట్లు ఉన్నాయే గాని ఓట్లు లేవు. నువ్వు అమ్మాయిని చేసుకుంటే రికార్డు స్థాయి మెజారిటీతో ఎమ్మెల్యేవి అయిపోతావు. తర్వాత మినిస్టర్ అయిపోతా. నువ్వు సూపర్ అమ్మా. ఎలా ఉందిరా అమ్మాయి? లక్ష ఓట్లు ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్స్ లా ఉందమ్మా. రే, ఏమంటున్నాడు మా అబ్బాయి? పెళ్ళప్పుడని అడుగుతున్నాడు. మీకు తెలుసు మా వాడు కాబోయే ఎమ్మెల్యే. ఎలక్షన్ డేట్ కూడా దగ్గర పడుతుంది. మాకేం పట్టింపులు లేవు. నిండు మనసుతో ఒక్క మాట అనుకుంటే అదే నిశ్చితార్థం. మీరనుకుంటే మేము అనుకున్నట్టే. అయితే 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుందాం. మరీ అంత తొందరగా అంటే ఏర్పాట్లు అవి? మీరేం ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. వెంటనే నెల్లూరు బయలుదేరి వచ్చేయండి. మా ఇంట్లోనే పెళ్లి. ఎరా? సరే అమ్మా. సుబ్బు. సూపర్ అక్క. ట్రస్ట్ ప్రెసిడెంట్ అని పిల్లల ఆపరేషన్స్ కోసం కలెక్ట్ చేసిన మనీ మీకు ఇస్తే ఇప్పుడు దాన్ని ఎలక్షన్స్ కోసం వాడుకుంటాం అనడం తప్పమ్మా. ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆపరేషన్స్ ఆగిపోతాయి, పిల్లలు చనిపోతారు. చూడండి సూర్య గారు, ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతని మార్చడానికి మనం ఎవరం చెప్పండి? అయినా ఈ ఆపరేషన్స్ ఆగడం వల్ల ఈ దేశ జనాభా తగ్గుతుంది. అది కూడా దేశ సేవే కదండి. నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను. ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎంత దుర్మార్గురాల్వో జనాలకి చెప్తాను. నిన్ను వినపడుతుందో లేదో నాకు తెలియదురా. వినపడితే మాత్రం ఒక్క విషయం తెలుసుకో, మా అమ్మని ఏమన్నా అంటే నేను తట్టుకోలేను.
రే కేశవా, నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసురా బాబు. కానీ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడవడం లాంటివి చెయ్యాలి గాని ఇలా డైరెక్ట్ గా పొడవడం, కాల్చడం చెయ్యకూడదురా. రే సుబ్బు, అక్క ఇప్పటి నుంచి ఎలక్షన్స్ అయ్యేంత వరకు వీడు గాని మన వాళ్ళు ఎవరైనా గాని మర్డర్లు చేయకుండా చూడాల్సిన బాధ్యత నీదే. అర్థమైందా? అర్థమైందక్క. చూడు కమిషనర్, మేడం వీడు ఆ ట్రస్ట్ డబ్బుతో పారిపోయాడు. ఎలక్షన్ అయ్యే వరకు ఇన్వెస్టిగేషన్ పేరుతో కేసుని డైవర్ట్ చెయ్యి. ఓకే? సరే మేడం. రే, ముందు వాడికి ఫోన్ చేసి ఆ 75 కోట్లు తెప్పించు. వాడే ఫోన్ చేస్తున్నాడమ్మా. చెప్పరా. అన్నా, అన్యాయం జరిగిపోయిందన్నా. ఉదయాన్నే పాలవాడో పేపర్ వాడో వస్తాడనుకున్నా, కానీ ఐటీ వాళ్ళు వస్తారనుకోలేదన్నా. డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోయారన్నా. అమ్మా, ఏంటమ్మా ఇది? కత్తులతో గొడవలతో తిరిగిన నువ్వు ఇంజెక్షన్ కి భయపడడం ఏంటమ్మా? ఎవర్రా నువ్వు? అమ్మా, నేనమ్మా, నీ కొడుకునమ్మా. నేను ఇంకా 6వ తరగతే, నాకు ఇంకా పెళ్లి కాలేదు. సుబ్రహ్మణ్యం ఎక్కడ? సుబ్రహ్మణ్యం, అమ్మా, ఇదిగోమ్మా సుబ్రహ్మణ్యం గాడు. వీడిని గుర్తుపెట్టావా? రేయ్, అమ్మ నిన్ను గుర్తుపట్టినట్టుందిరా. అవునా? సుబ్రహ్మణ్యం అంటే వీధి కాదు. నా సుబ్రహ్మణ్యం చిన్న కుక్క పిల్ల, ఇది పంది పిల్ల. సుబ్రహ్మణ్యం, నాకిప్పుడు అర్థమైంది. వసంత కోగిల సినిమా పదే పదే చూసి చివరికి ఇలా పిచ్చి కోకిలైందన్నా. నా లక్క ఎక్కడ? మా అమ్మని పిచ్చిదాన్ని చేసిన వాళ్ళని వదిలిపెట్టను. నెల్లూరుకి పదండి. ఇలా అవ్వడానికి కారణం వీడి ఫ్రెండ్సే. అందరిని చంపేసి ఇంటికి రండ్రా. నువ్వు బండి తీరా. నేనేదో నా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళనే టెన్షన్లో ఉంటే ఎవరు బాస్ మీరంతా? ఒకడేమో కుక్క అంటాడు, ఇంకోటి అమ్మ అంటాడు. చంపే ముందు చిన్న క్లారిటీ ఉంది బాస్. రేయ్, నువ్వు నీ ఫ్రెండ్స్ చేసిన యాక్సిడెంట్ వల్ల మక్క పిచ్చిదైందిరా. అంటే పొద్దున్న ఆపోజిట్ లో వెళ్ళిన వెహికల్ వీళ్ళదేనా? బావా, డ్రైవర్ నువ్వేం తెలిస్తే మా వాళ్ళు పిచ్చిదోటండి. ఎందుకు వచ్చిన నెల్లూరుకే? అమ్ము నా గర్ల్ ఫ్రెండ్ బాసు, తను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. ఆ ఎమ్మి పేరు ఏమన్నావా? అమ్ము. రేయ్, ఈ డబ్బు ఆ అమ్మిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళి హాయిగా బతుకు. రేపటి నుంచి చుట్టుపక్కల కనిపించావో. అనియా, ఏమే నీ పేరేంటి అనియా? ఎందుకో? రేపు నాకు పుట్టబోయే బిడ్డకి మీ పేరు పెట్టుకుందాం అని. సుబ్రహ్మణ్యం, ప్రేమగా సుబ్బు అంటారా? థ్యాంక్ యూ సుబ్బు. ఓకేనా? రండ్రా.